ఇక ధరణి యాప్ లో లోపాల కారణంగా రైతుల్లో గందరగోళం నెలకొంది. కాజీపేట మండల పరిధిలోని సోమిడి సర్వే నెంబర్ 174లో సుంచు రామచందర్ 23 కుంటలు, సర్వే నెంబర్ 172లో క్రాంతి అనసూర్య 1 ఎకరం 19 గుంటల భూమిని 1997లో కొనుగోలు చేశారు. అయితే అప్పటి నుంచి వారు సదరు భూమిని లబ్ధిదారులు సాగు చేస్తున్నారు. సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా పాస్ బుక్కులు మంజూరు చేశాయి. అయితే ధరణి వచ్చిన తరువాత భూ రికార్డుల్లో సర్వే నెంబర్లో ఉన్న భూమి కనపడడం లేదు అని, తమ భూమి సీలింగ్ లోకి వెళ్లిపోయింది అని ఎంఆర్ఓకి బాధితులు ఫిర్యాదు చేశారు. 5 ఏళ్లుగా అధికారులు చుట్టూ తిరిగినా కూడా పరిష్కారం లభించలేదు అని బాధితులు వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ధరణి దారుణానికి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కాజీపేట మండలం సోమిడిలో చోటు చేసుకుంది. గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి కాస్త సీలింగ్ కింద వెళ్ళడంతో ఆ వ్యక్తి అధికారుల చుట్టూ తిరిగి హార్ట్అటాక్తో ఇటీవల మృతి చెందారు. అసలు వాళ్ళ భూమి సీలింగ్ కింద ఎందుకు వెళ్ళింది, వాళ్ళ భూమి ఎప్పుడు కొనుగోలు చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుంటారు. ఏం జరిగింది? మేము రెడ్డి వాళ్ళ దగ్గర ఎడమైన పెద్దయ్య పటేల్ దగ్గర కొనుక్కున్నాం. మేము కొనుక్కున్నాక కొన్ని ఏళ్ళు చేసుకున్నాక ధరణి వచ్చింది. ధరణి వచ్చినాక మీ భూమి సీలింగ్లో ఉన్నదని చెప్పిండ్రు వాళ్ళు అని భూమి తీసేసుకున్నారు. ఇట్లా ఇది చేసిన తర్వాత ఇక మేము ఉన్న భూమి మేము చేసుకునేటట్టు కూడా చేయలేదు. సరే అని మేము తీస్తామని ధరణిలకి వెళ్ళి తీస్తామని తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని మా వల్ల కాలేదని మళ్ళీ అంతా వీళ్ళు ఏం చేసిండ్రంటే మొత్తం కన్నీళ్ళు బాతుకొని ప్లాట్లు చేసేసుకున్నారు వాళ్ళు. అంతే. మాకు మేము అంటే 97లో కొనుక్కున్నాం మేము భూమి. ఇక పోయింది అట్లా. మేము ఐటీ ఆఫీస్ కడతామని అంటే కూడా మేము అక్కడ కూడా ఎట్లా కడతారు మీరు ఐటీ ఆఫీసు, మాది కాదు అంటే మీది కాదు, మీరు దిక్కున్న అక్కడ చెప్పుకోండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అంటే మా దగ్గర తెలంగాణ బుక్కులు ఉన్నాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్ బుక్కులు కూడా ఉన్నాయి అని మేము అన్నా కూడా వినలేదు. వినకుండా కన్నీళ్ళు కూడా బాతిండ్లు, ఇవి కూడా మేము దున్నుకోకుండా చేసేసిండ్రు కన్నీళ్ళు బాతుకొని. అధికారులకు చెప్పిల్లా? మేము అందరికీ తిరిగినాం సార్, అంతా తిరిగినా కూడా ఎవరు కూడా స్పందిస్తలేరు వాళ్ళు. అట్లా ఇప్పటికి కూడా మాకేమో సమాధానం లేదు. అట్లనే మా తమ్ముడు కూడా అటాక్ వచ్చి వాళ్ళ భూమిలోకి వెళ్ళి 20 గుంటల భూమిలోకి వెళ్ళి వాళ్ళ కూతురికి ఇచ్చిండ్రు. ఇస్తే ఆ భూమి సీలింగ్లోనే ఉన్నది అనేసి 2 పిల్లలు కూడా అయినరు. ఇక ఎల్లగొట్టి ఆడబిడ్డలను లేకపోతే ఎల్లగొట్టేసిండ్రు. హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకు. ఈ టెన్షన్కి ఆ టెన్షన్కి 5 సంవత్సరాలే మేము తిరగబట్టి ఇట్లా. మీరు చెప్పండి అమ్మా, అసలు మీరు ఆ భూమి ఎప్పుడు కొనుగోలు చేసిండ్రు, ఎంత పెట్టి కొనుక్కున్నారు, ఎవరి దగ్గర కొనుక్కున్నారమ్మా? మేము రెడ్డిస్ అని వాళ్ళు సోమిడి గ్రామంలో ఉంటారు, వాళ్ళ దగ్గర కొనుగోలు చేసాము. ఇది కొన్ని దాదాపు 30 years అవుతుంది. 97లో కొన్నాము. అప్పటి నుంచి భూమి దున్నుకుంటూ జీవనం సాగిస్తున్నాం మేము. మాకు ఇదే ఉంది, అది ఏది లేదు కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో మాకు తెలంగాణ ఉన్నప్పుడు పాస్బుక్ వచ్చింది 20 గుంటలు 23 గుంటలు అని పడింది. ధరణి వచ్చినప్పటి నుంచి కొత్త పాస్బుక్ వచ్చినప్పటి నుంచి మాకు అలాంటిది ఏమీ లేదు, మీ భూమి అసలు ఇక్కడ కనిపించట్లేదు, 1 గుంట తప్పితే ఏమీ లేదు అని అన్నారు. తర్వాత వచ్చేసి భూమి దున్నుకుంటామని అంటే కూడా ఇక్కడ నుంచి సీలింగ్ పోయిందమ్మా మీకు అని ఐటీ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి ఇది దున్నుకోవడానికి కాదు, మీకు వీలు పడదు, మీదే కానే కాదు, అసలు గవర్నమెంట్ వాళ్ళది అని చెప్పారు. దాని గురించి మేము తిరిగి ఒక 5-6 years అవుతుంది. 5 ఏళ్ళ నుంచి తిరిగి ఆయన చాలా విసికెక్కాడు. చనిపోయిన రోజు కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అందరికీ విన్నపించుకున్నారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇంటికి వచ్చాక దిగులుతో గుండెపోటు వచ్చి చనిపోయారు. ఇందులోంచి మా పాపకు కూడా కట్నంగా భూమిని ఇచ్చాం మేము. అది సీలింగ్లో పోయిందన్న విషయం తెలిసి కూడా మా పాపను కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. దీనికి ఎవరైనా ఒకరు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకున్నది ఇది ఒక్కటే భూమి. ఎవరైనా అధికారులు కలుగజేసుకొని మా భూమి మాకు వచ్చేలా చేయాలని కోరుకుంటున్నాం. మాకున్న ఏకైక ఆధారం ఈ భూమియే. ఈ భూమి సీలింగ్ కింద వెళ్ళడంతో కూతురికి కట్నం ఇచ్చిన భూమి కూతురికి ఇవ్వడంతో అత్తగారిలు కూడా వాళ్ళను అమ్మాయిని నిలగొడితే అమ్మాయి కూడా ఇంటి మీద వచ్చి ఇప్పుడు ఉంటుంది. ఎలాగైనా అధికారులు ఈ విషయం పైన విచారణ జరిపి మా భూమి మాకు తెలంగాణ పాస్బుక్ ఉంది, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఉంది, మాకు సంబంధం లేకుండా ఈ భూమి సీలింగ్ కింద ఎలా వెళ్తుంది,
ఈ భూమిలో మా భూమిలో వేరే వాళ్ళు వెంచర్ ఎలా చేస్తారు, మా భూమిలో ఐటీఐ కాలేజ్ ఎలా పెడతారు, మాకు తెలియకుండా అసలు ఎలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి బాధలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ బాలుతో రాము, 1 టీవీ న్యూస్, వరంగల్.